హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిపోయింది. అంటే ఈ మంజూరు పత్రాలు కొందరికి ఇవ్వడం వల్ల మిగతా వారికి ఇల్లు వస్తుందా రాదా, ఇంకెప్పుడు ఇస్తారు, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు పంపిణీ చేశారు, అలాగే డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పంపిణీ చేశారు, ఎవరికి వస్తాయి ఏంటి అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఎవరికైతే L1, L2, L3 స్టాటస్లు చూపెడుతున్నాయో, అంటే L2 వాళ్ళు L1లో ఉండాల్సిన వాళ్ళు, అలాగే L1లో ఉండవలసిన వాళ్ళు L3లో ఎవరికైనా మిస్టేక్స్ పడితే మీరు ప్రజావానికి వెళ్ళి కలవండి. ప్రజావాణి వెళ్ళి కలిస్తే మీ స్టాటస్లు అయితే చేంజ్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే స్థలం ఉన్న వాళ్ళు కొంతమంది L2లో ఉన్నారు, కొంతమంది L2లో ఉండవలసిన వాళ్ళు L1లో ఉన్నారు. ఈ ఇద్దరు కలిపి L3లో ఉండడం జరిగింది. అంటే అధికారుల సర్వే కరెక్ట్ డాటా ఎంట్రీ చేయకపోవడం వల్ల. అయితే ఇలాంటి వారు ఒక ప్రజావానికి వెళ్ళి కలవండి. ప్రజావానికి వెళ్తే మీ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇక రెండోది వచ్చేసి, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తాయి, లీస్ట్లో నేమ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి. ఈ లీస్ట్లో నేమ్ అనేది నేను గతం నుంచే చెప్తున్నాను. ఎవరికైతే L1, L2 స్టార్టర్ చూపెడుతుందో వారి నేమ్ లీస్ట్లో ఉన్నట్టే. బట్ ఏంటంటే విలేజ్లో వరకు అన్ని ఏరియాలలో లీస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒక జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే, ఏవైతే 9 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో అందులో మాత్రమే ఈ లీస్ట్ అనేది రిలీజ్ కాలేదు. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో L1కు సంబంధించి చాలా తక్కువ మంది ఉన్నారు, L2కు సంబంధించి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ పంపిణీ కార్యక్రమం చేస్తే ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతో అక్కడ లీస్ట్ అయితే రిలీజ్ చేయట్లేదు. నాకున్న సర్కిల్, అలాగే నాకున్న ఫ్రెండ్ సర్కిల్, అలాగే నాకున్న రిలేటివ్స్ అందరికీ నేను కాల్ చేసి వాళ్ళ విలేజ్లో ఏంటి పరిస్థితి, లీస్ట్లో నేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని పూర్తిగా సమాచారం సేకరించి నేనైతే చెప్తున్నాను. L1 అలాగే L2లో ఎవరైతే ఉన్నారో మీకైతే 100% లీస్ట్లో నేమ్ ఉంటుందండి. బట్ ఏంటంటే విడతల వారీగా ఇండ్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ముందుగా వస్తుంది, మరికొంతమందికి మరికొంతమందికి తర్వాత వస్తుంది. ఈ లాస్ట్ ఎవరైతే మిగిలిపోతారో వారికి మళ్ళీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు మిగతా వారికి అయితే వస్తుంది. మా గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో రాబోయే రోజుల్లో G+3 కడతామంటున్నారు తప్ప దానికి ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అవి అయితే ఒకవేళ కట్టడం అయితే స్టార్ట్ చేస్తే మాత్రం ఈ ఎలక్షన్లో మళ్ళీ, అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఒకవేళ పంపిణీ అప్పటి వరకు కంప్లీట్ అయితే గత ప్రభుత్వం మాదిరిగానే పంపిణీ చేస్తుంది తప్ప ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి చాలా చోట్ల లక్కీ డ్రా తీశారు, కొంతమందికి అయితే ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకెన్నైతే మిగులుతాయో విలేజ్లలో స్టార్ట్ చేసుకొని గ్రేటర్ హైదరాబాద్ వరకు ఈ ఏవైతే డబుల్ ఇన్లు ఉన్నాయో అవైతే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి చెప్తుంది. మొన్న కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ అర్హుల జాబితా సిద్ధం చేసి అర్హులైన నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ పంచండి, ఎవరైతే సొంత స్థలం లేనివారని చెప్పేసి మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇది ఇంకొక 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్ పట్టవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి మేబీ తొందరలోనే ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉంటే మాత్రం 100% మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీది లీస్ట్లో అయితే నేమ్ అయితే 100% అయితే ఉంటుందండి. మీరు టెన్షన్ పడకండి. ఏంటంటే మీకు మీ స్టార్టర్ చూసుకునే వరకు మీరు ఒక్కరే అనుకుంటున్నారు మేము L1లోనే ఉన్నామా L2 అని. మీరు ఇవే L1 సంబంధించి ఒక 10 అప్లికేషన్లు తీసుకొని ఒక దగ్గర పెడితే ఇది ఒక లీస్ట్ అనమాట. లీస్ట్ రెడీ అయిపోతుంది. అయితే ఏంటంటే మీ కాన్స్టిట్యున్సీలో మీకు ఎంతమంది అప్లై చేశారనేది లీస్ట్ రిలీజ్ అవుతేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. L1లో ఎంతమంది అవుతున్నారో అవన్నీ ప్రింట్ తీస్తే ఒక లిస్ట్ అనేది బయటకు వస్తుంది. L2లో కూడా సేమ్ ఒక లిస్ట్ అనేది బయటకు వస్తుంది ప్రింట్ తీస్తే. వాటిని డిస్ప్లే చేసి మీకు ఇల్లు మీ నేమ్ ఉందా లేదా అని వాళ్ళు చెప్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళందరికీ చెప్పండి. ఇల్లు ఏమైతే లీస్ట్లో నేమ్ ఉంటుందో L1, L2 అందరికి 100%. నేను స్టడీ చేసిన వరకు, నేను చూసిన వరకు చాలా వరకు ఈ L1, L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లీస్ట్లో నేమ్ అయితే ఉంటుంది. L3లో మాత్రం లీస్ట్లో నేమ్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి లీస్ట్లు అనేది నేను త్వరలోనే రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను. ప్రజెంట్ నేను గతంలో కొన్ని చూపెట్టడం అయితే జరిగింది. ఏంటంటే అధికారుల నుంచి ఒత్తిడి, అంటే ఎట్లా అంటే లీస్ట్ రిలీజ్ కాకముందుకే ఎందుకు మనం డిస్ప్లే చేయడం అని చెప్పేసి కొన్ని నేను లీస్ట్ అనేది ఆపేయడం జరిగింది. త్వరలోనే అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.